ఈ 5 ఏళ్ల తర్వాత ఈ వ్యవస్థలో మీరు భాగస్వాములం అని అనుకున్నప్పుడు ఆ సంతృప్తి ఎలా ఉంది? అంటే హౌ ఇస్ దట్ సాటిస్ఫాక్షన్? యాహ్! చెప్పండి. నేను పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి వచ్చాను. నా పేరు అశోక్ కుమార్ అండి. నా క్వాలిఫికేషన్ బీఈడీ. యావత్ ప్రపంచ దేశాలన్నిటినీ కూడా మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూపించినటువంటి వ్యవస్థ ఒక వాలంటీర్ వ్యవస్థేనండి. మా ఈ వాలంటీర్ వ్యవస్థలో ఎంత సంతృప్తి చెందామంటేనండి, తెల్లవారుజామున వెళ్ళి ప్రతి అవ్వకి, ప్రతి తాతకి, ప్రతి అక్కకి, ప్రతి అవ్వలకి, ప్రతి ఒక్కరికి కూడా తెల్లవారుజామున సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి వాళ్ళ గడప తట్టి, అవ్వ మీ పెద్ద కొడుకు పంపిస్తున్నటువంటి ఈ చిన్న కొడుకు ఇచ్చేటటువంటి 3,000 రూపాయల ఫెన్షన్ అనేది ఇస్తుంటే వాళ్ళ కళ్ళలో చూసిన ఆనందం అంతా ఇంత కాదండి. ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ నుంచి వచ్చేటటువంటి మా బ్లెస్సింగ్స్ మా ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయేమో అని చెప్పి మేము అనుకున్నామండి. నవగ్రహాల వల్ల ప్రజలకి ఎంతో కొంత చెడు జరిగి ఉండొచ్చేమోలే కానండి, మా ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థలో ఉన్నటువంటి మా ఈ వాలంటీర్స్ వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ ఒక్కళ్ళకి కూడా చెడు జరగలేదని నేను తెలియజేసుకుంటున్నాను మేడం. సో ఇంకొక విధంగా చెప్పాలంటేనండి, కరోనా టైంలో మేము ఎంత సేవ చేశాము అని అంటేనండి, ప్రపంచం మొత్తము కూడా కరోనా ఒక 4 గదుల మధ్య ఉంటే మా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పటికో ఎన్నాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యం, ఏ రాష్ట్రంలో అయినా ఏ అధికారులు కూడా బయటికి వచ్చి, ఏ మంత్రి అయినా ఎటువంటి సీఎంస్ అయినా ఎవరైనా కానీ బయటకు వచ్చి చేసింది లేదండి. మన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను, నేను విన్నాను, నా సైన్యం ఉంది అని చెప్పేసి మా ఈ వాలంటీర్స్ అందరినీ వెళ్ళండి సేవ చేయండి, మీకేదైనా ఉంటే మీ కుటుంబాలకి నేను అండగా ఉంటాను అని అన్నారండి. అదే అండతో మేమందరం కూడా మా జగనన్న ఉన్నారు అన్న ఉద్దేశంతో మా కుటుంబాలను సైతం కూడా లెక్క చేయకుండా వార్డుల్లోకి వెళ్ళి క్లస్టర్స్లోకి వెళ్ళి సేవ చేయటం జరిగిందండి.